మొట్టమొదటి స్టార్టింగ్ ఏంటంటే తన అన్నలు అతన్ని చంపాలని చూశారు. రెండోది అవమానపరుస్తూ ఉన్నారు. మనము మన ఎయిమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మన జీవితంలో అవమానాలు వస్తాయి. దేవుని యొక్క పిలుపు, దేవుడిచ్చిన దర్శనములో, దేవుడిచ్చిన ఎయిమ్లో ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితంలో అవమానాన్ని ఎదుర్కొంటాం. చివరికి మన భోజనమే చేస్తారు, వాళ్ళు మనల్ని అవమానపరుస్తారు. యేసేపు నన్ను అవమానపరచాలని చెప్పేసి యేసేపు అని తిరిగి రివెంజ్ చేసుకున్నారా? రివెంజ్ చేయలే యేసేపు. హీ వాజ్ యాక్సెప్టెడ్, దాన్ని అంగీకరించాడు. ఇది నాకు ఈ టయానికి దేవుడు పంపాడు, ఐఎమ్ హ్యాపీ. యోబు కూడా అదే అంటాడు. యోబు ఎక్కడ దేవుడు అన్యాయం చేశాడు అన్నాడా? అనలేదు. కాబట్టి నెంబర్ 1 మనం చూస్తున్నాం. నెంబర్ 2 ఏం జరుగుతుందంటే